కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. 77వ గణతంత్ర వేడుకలకు భారతావని ముస్తాబైంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే వేడుకలకు ఈసారి ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ హాజరు కానున్నారు. రిపబ్లిక్ డే పెరేడ్లో ఈసారి 30 శకటాల్ని ప్రదర్శించనున్నారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటి చెప్పే విధంగా జరిగే కవాతు, ఆయుధ ప్రదర్శన, వైమానిక విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు ఏఐ స్మార్ట్ కళ్లజోళ్లతో గస్తీ కాయనున్నారు. 77వ గణతంత్ర వేడుకల్లో భారతావని తన అభివృద్ధి ప్రస్థానాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని, సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పనుంది. రిపబ్లిక్ డే పరేడ్లో కొత్తగా ఏర్పాటు చేసిన యూనిట్లు ఆపరేషన్ సింధూర్ సమయంలో మోహరించిన ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించనున్నారు. ఈసారి వేడుకలకు ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. వందే మాతరానికి 150 ఏళ్లు ప్రధాన ఇతివృత్తంగా కర్తవ్య పథలో ఈ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేడుకలకు నేతృత్వం వహించనున్నారు. ఉదయం 9:30 గంటల సమయంలో ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు దేశం తరపున నివాళులర్పిస్తారు. 10 గంటల 20 నిమిషాల సమయంలో రాష్ట్రపతితో పాటు విదేశీ అతిథులు సాంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకుంటారు. 10:30 సమయంలో రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత కవాతు ప్రారంభం కానుంది. 4 MI-17 ఐవీ హెలికాప్టర్లు ధ్వజ్ ఫార్మేషన్లో ప్రయాణిస్తూ పూల వర్షం కురిపించనున్నాయి. గణతంత్ర పరేడ్లో భాగంగా ముందుగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తూ సుమారు 100 మంది కళాకారులు సంగీత వాయిద్యాలతో అద్భుత ప్రదర్శన చేయనున్నారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 2500 మంది కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. అత్యున్నత శౌర్య పురస్కారాల విజేతలు సైనిక కవాతులో భాగం కానున్నారు. ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక బృందం కూడా పరేడ్ నిర్వహించనుంది. మొత్తం 30 శకటాలను ఈసారి ప్రదర్శిస్తూ ఉండగా అందులో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి ఉన్నాయి. మిగిలిన 13 వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందినవి ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్ ఆయుధ వ్యవస్థల ప్రతిరూపాలను ప్రదర్శించే త్రిదళాల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బ్రిటిష్ కాలం నాటి శిక్షా స్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర హోంశాఖ తన శకటంలో ప్రదర్శించనుంది. పరేడ్లో ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమాల్లో ఒకటైన వైమానిక విన్యాసాల్లో 16 యుద్ధ విమానాలు, 9 హెలికాప్టర్లు, కార్గో విమానాలు సహా మొత్తం 29 విమానాలు పాల్గొంటాయి. రాఫేల్, సుఖోయ్ 30 MKI, MiG-29, జాగ్వార్ విమానాలు, నేవీకి చెందిన P-8 విమానాలు ఇందులో పాల్గొంటాయి. ఈ విన్యాసాల్లో అర్జన్, వజ్రాంగ్, వరుణ, విజయ్ వంటి ఫార్మేషన్లను దళాలు చేపట్టనున్నాయి. గణతంత్ర దినోత్సవం వేళ ఢిల్లీలో అధికారులు కట్టుదిట్టమైన అధునాతన సాంకేతికతతో కూడిన బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ సహా NCR అంతటా గస్తీ, నిఘాను కట్టుదిట్టం చేశారు. నగరం ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. పోలీసులు నిఘాను బలోపేతం చేయడానికి ఫేషియల్ రికగ్నిషన్, థర్మల్ ఇమేజింగ్ వ్యవస్థలతో కూడిన AI స్మార్ట్ గ్లాసులను ఉపయోగించనున్నారు. ఇవి రద్దీగా ఉండే ప్రాంతాల్లో మనుషుల ముఖాలను స్కాన్ చేసి వెంటనే పోలీసు డేటాబేస్లతో పోల్చగలవు. నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే వెంటనే ఆయా విభాగాలకు సమాచారమిస్తాయి.